పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో దారుణంగా దెబ్బతిని ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ నెట్ట నిలువుగా చీలిపోయింది. అది కూడా 80 మంది శాసనసభ్యులు మాత్రమే గెలిచినటువంటి అసెంబ్లీలో ఎల్ఓపి స్థానాన్ని పోగొట్టుకుంది. ఎందుకంటే మమతా బెనర్జీ తీరు నచ్చక, అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి, సంతకాల విషయంలో ఫోర్జరీ జరిగిందనే అంశంలో అభిషేక్ బెనర్జీ చేసినటువంటి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి దాదాపు 58 మంది శాసనసభ్యులు ఈరోజు అసెంబ్లీ స్పీకర్ని కలిశారు. కలిసి తాము 58 మంది సభ్యులు ఉన్నామని, మేమందరం కూడా టీఎంసీ నుంచి చీలిక వర్గంగా విడిపోతున్నామని, అందువల్ల మెజార్టీ శాసనసభ్యులు బలపరుస్తున్నారు కాబట్టి మాకే ఎల్ఓపి కావాలని అభ్యర్థించారు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్ కూడా రితవ్రత్ బెనర్జీని ఎల్ఓపి లీడర్గా గుర్తించారు. తద్వారా టీఎంసీ ఎల్ఓపి స్టేటస్ కూడా పోగొట్టుకుంది. వీళ్ళు ఏదైనా పార్టీలో మెర్జ్ అవుతారా, ఏదైనా అంటే ఇంక ఉన్నది భారతీయ జనతా పార్టీయే కాబట్టి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అవుతారా అదంతా తర్వాత విషయం. కానీ దాదాపు 20 మంది ఎంపీలు, 58 మంది శాసనసభ్యులు, ఇంతమంది తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు చేసినటువంటి వ్యవహారాల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర సీన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయిందా అనేటటువంటి అభిప్రాయం కలిగినప్పటికీ అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి చాలా తేడా ఉంది. మమతా బెనర్జీ నాయకత్వం మీద తిరుగుబాటుగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. రితవ్రత్ నేతృత్వంలోని 58 మంది శాసనసభ్యులు విడిపోయారంటే ఒకసారిగా కేవలం తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ తరఫున ఉన్నటువంటి శాసనసభ్యులు కేవలం 22 మంది మాత్రమే. ఇంత దయనీయ స్థితికి దీని వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఒక దశలో ప్రధానమంత్రి పదవికి తానే అర్హురాలనని, తానే తగిన అభ్యర్థినని చెప్పుకున్నటువంటి భావన నుంచి ఆమె ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోయారు. ఏం చేయాలో తెలియనటువంటి నిస్సహాయ పరిస్థితి. పార్టీ సమావేశం పెడితే 60 మంది సభ్యులు డుమ్మా కొట్టారు. ఇద్దరు సభ్యుల్ని పార్టీ వ్యతిరేక ఛార్జెస్ మీద ఆవిడ సస్పెండ్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకడే ఈ రితవ్రత్ బెనర్జీ. అతనికే ఈరోజు ఎల్ఓపి దక్కింది. ఇంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారంటే అక్కడ పరిపాలన, ఆవిడకి పార్టీ మీద ఉన్నటువంటి పట్టు, పార్టీలో చేసినటువంటి అరాచకాలు ఏంటో అవన్నీ కృష్ణప్రియగా మనకు అర్థమవుతున్నాయి. ఏదేమైనా మొన్నటి ఎలక్షన్స్ దీదీ తర్వాతని పూర్తిగా మార్చేసినాయి. పూర్తి విశ్వాసంతో నేనే గెలుస్తాను ఖచ్చితంగా అని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీని కూడా పొత్తు నుంచి అవతలికి పంపించేసి తనంతా తానుగానే పోటీ చేసినటువంటి మమతా బెనర్జీ ఈరోజు ఎవరికి ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయారు. ఆ రోజు సిపిఎం ఏం చేసిందో, సిపిఎం వద్ద నుంచి మమతా బెనర్జీ ఏ విధంగానైతే అధికారాన్ని చేజిక్కించుకుందో అదే సీన్ దాదాపు ఇక్కడ రిపీట్ అయింది. కానీ ఇక్కడ దేశ రక్షణ, ఇంటర్నల్ సెక్యూరిటీయే ప్రధానంగా భావించేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో చేరినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాక అంతర్గత సెక్యూరిటీకి తగిన విధంగా బీఎస్ఎఫ్కి 600 ఎకరాల ల్యాండ్ కేటాయించడం, చికెన్ నెక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టంగా, మరింత బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం కూడా మమతా బెనర్జీ ధర్నా చేసిన, ప్రజలు అక్కడికి ఇబ్బడిమబ్బడిగా చేరుకున్నా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు నిజానికి. కానీ ఆమె ధర్నా చేసింది, సభ పెట్టింది, అయినా పోలీసులు జోక్యం చేసుకోలేదు.
ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరి మీద లాఠీచార్జ్ చేయలేదు. కాసేపు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. రాజనీతిని ఆ ముఖ్యమంత్రి ప్రదర్శించారు. అందువల్ల మమతా బెనర్జీకి అన్ని దెబ్బలే తగులుతున్నాయి. అధికారం కోల్పోవడం, పార్టీ తన చేతుల నుంచి జారిపోవడం, 58 మంది సభ్యులు ఒకేసారి ఆమెకి ఎదురు నిలిచి తమనే తృణమూల్ కాంగ్రెస్గా గుర్తించాలనేటటువంటి నినాదంతో స్పీకర్ని కలవడం, ఎల్ఓపిని కైవసం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆవిడ కొలుకోలేని దెబ్బలే. ఏదేమైనా బెంగాల్ ప్రజలకి ఓ మంచి పరిపాలన, ఓ చక్కని జీవితం, భారతదేశానికి ముప్పు లేనటువంటి పరిస్థితి కనబడటం, ఇవన్నీ చాలా ప్రధానం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి వాటన్నిటిని ఇప్పటి వరకు చక్కగా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఈ పరిణామాలు పెద్ద ఆశ్చర్యకరంగా ఏమీ లేవు. ఎంపీలు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు సపరేట్ కంపెనీ పెట్టుకుంటారా, భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోతారా, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇంకా తెలియదు. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఎవరిని తీసుకునే ఉద్దేశం లేదు అని చెప్పినట్టుగా సమాచారం. కానీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో, ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం మీద బెంగాల్ మీద అధికారాన్నే కాదు, తమ నాయకుల మీద పట్టును కూడా ఆమె కోల్పోయారు. ఈరోజు ఎంత చింతించినా ప్రయోజనం లేదు. టీచర్స్ స్కామ్, ఆర్జీకర్ హాస్పిటల్ వ్యవహారం, సిబిఐని, ఈడీని దాడులు చేసి మరీ ఎదిరించడం, ఆఖరికి ఎస్ఐఆర్ మీద ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి భంగపడ్డం, ఆ తర్వాత ఈడీ కార్యాలయం నుంచి డైరెక్ట్గా ఫైల్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా మమతా బెనర్జీ యొక్క ప్రతిష్టని దిగజార్చినాయి. ఈరోజు ఏం చేసినా అవి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం మీద పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి బెంగాల్లో. అవన్నీ బెంగాల్ ప్రజల మంచికే అని అక్కడ ప్రజలు కొందరు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఇంకేం మార్పులు లభిస్తాయి.